ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయినటువంటి టీం కవిత గారు, అరవింద్ కేజ్రీవాల్ గారు, సుకేష్ గారు, మనీష్ సిసోడియా వీరందరూ కూడా ఇప్పుడు తీహార్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ టీం అసలు తీహార్ జైల్లో ఏం చేస్తోంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో అసలు నిజంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ టీం తీహార్ జైల్లో ఏం చేస్తుంది అనే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయినటువంటి కేజ్రీవాల్ గారు, కవిత గారు, మనీష్ సిసోడియా గారు, సుకేష్ గారు వీళ్ళందరూ కూడా తీహార్ జైల్లోనే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో వారు అసలు తీహార్ జైల్లో ఏం చేస్తున్నారు, కలిసే అవకాశం ఉందా లేదా, అసలు వాళ్ళందరూ కలిసే ఉంటారా, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో అసలు ఏంటి సార్ తీహార్ జైల్లో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టీం ఏం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే తీహార్ జైల్లో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి చాలామందికి ఉంటుంది సహజంగా. కారణం ఏంటంటే వీళ్ళు ఒక పొలిటీషియన్స్, ఒక సెలబ్రిటీస్ స్టేటస్ని అనుభవించినటువంటి వాళ్ళు. ఇండియా వైడ్ తెలిసినటువంటి కేజ్రీవాల్, తెలంగాణ తెలిసినటువంటి కవిత, అలాగే మనీష్ సిసోడియా, సుకేష్ చంద్రశేఖరు, ఇంకా అరుణ్ పిల్లై లాంటి వాళ్ళు, ఇలాంటివి చాలామంది ఉన్నారు దాంట్లో. అందుకే అతను వెల్కమ్ టు తిహార్ క్లబ్ అని చెప్పి పెట్టాడు సుకేష్ చంద్రశేఖర్ అందరినీ. వస్తే మనం ఇప్పుడు ఇంకోటి కూడా చర్చనీయాంశంగా మారింది సార్. అసలు సుకేష్కి అంత కరెక్ట్గా ఎలా తెలుసు వెల్కమ్ టు అంటే ముందే ఆయన రాసినటువంటి లేఖలో కూడా మీ అందరూ తిహార్ జైలుకి వస్తారు, తిహార్ జైల్లో కలుద్దాం అంటూ కూడా ఆయన క్లియర్గా రాయడం జరిగింది. అసలు సుకేష్కి ఎలా తెలుసు వీళ్ళందరూ కూడా తిహార్ జైలుకి వచ్చి తీరుతారని అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి చేసినటువంటి అంశమే కదా ఇది. ఆయనకు తెలుసు కదా ఎవరు ఏంటి, ఎవరు దేంట్లో పార్టిసిపేట్ చేశారు, ఎవరు రోల్ ఏంటి ఈ లిక్కర్ స్కామ్లు అనేది సుకేష్ చంద్రశేఖర్కి తెలుసు కదా. తెలియకుండా ఏం లేదు కదా. సుకేష్ చంద్రశేఖర్ అంతా తెలుసు కాబట్టి నేను జైల్లో ఉంటాం కాదు, నాతో పాటు అందరూ బ్యాచ్మేట్స్ అందరూ వస్తారని చెప్పి వాళ్ళకి సహజంగానే తెలుస్తుంది సుకేష్ చంద్రశేఖర్కి. ఆయన పలానా ఉన్నా తెలుసు కాబట్టి అందరూ తిహార్ జైలుకి వస్తారు ఖచ్చితంగా. వాళ్ళు ఎవరెవరు ఏ నేరం ఏ స్థాయిలో చేశారు అనేది సుకేష్ చంద్రశేఖర్ తెలుసు. ప్లస్ ఆయన అప్రూవర్గా మారాడు కదా. అప్రూవర్గా మారి ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలమే కదా, వాళ్ళు ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం అప్రూవ్గా మారి ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా. ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు. ఎందుకంటే అతను కూడా పార్టిసిపేట్ ఉంది కాబట్టి. ఏ హోటల్లో ఎవరెవరు కలిశారు, కవిత ఇప్పుడు వచ్చారు, కవిత ఎవరి ద్వారా డబ్బులు తీసుకొచ్చింది, కవిత ఎవరితోటి ముఖాముఖి మీట్ అయింది, కవిత ఎవరు ఫ్లైట్లో వచ్చింది, ఏ ఫ్లైట్లో వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎవ్రీథింగ్ సుకేష్ చంద్రశేఖర్కి తెలుసు కదా. సుకేష్ చంద్రశేఖర్కి తెలుసు కాబట్టి వీళ్ళందరూ ఎప్పటికైనా సరే తిహార్ జైలుకి రావాల్సిందే అని చెప్పి మొదటి నుంచి ఆయన సహజంగానే భావిస్తారు కదా. అతను తిహార్ జైల్లో ఉన్నప్పుడు తన బ్యాచ్మేట్స్ కూడా, లిక్కర్ బ్యాచ్మేట్స్ కూడా తిహార్ జైలుకి వస్తారని సహజంగా భావిస్తారు కదా. అందుకని లెటర్లు రాస్తూ ఉన్నాడు. సో మీరు ఎప్పుడైనా మనం కలుసుకోవచ్చు, మన తిహార్ జైలుకి రావచ్చు, మనం అందరం కలిసి మాట్లాడుకోవచ్చు ఇక్కడ అని చెప్పేసి అతను రాయడం ఏర్పాటు చేశాడు. ఈవెన్ నీకు కేజ్రీవాల్ కూడా అదే చెప్పాడు కదా, ఎప్పటికైనా నువ్వు తిహార్ జైలుకి రావాల్సిందే అని చెప్పాడు కదా ముందే. సో ఆయన మొత్తం వ్యవహారం తెలుసు కాబట్టి తెలిసినటువంటి ఒక అంటే కవిత అరెస్ట్ కాబోతుంది, కేజ్రీవాల్ గారు అరెస్ట్ కాబోతున్నారని సుకేష్కి ముందే తెలుసా? తెలుసు అంటే ఇన్వెస్టిగేషన్లో చెప్పాడు కదా. ఇన్వెస్టిగేషన్లో ముందే అతను ఇచ్చిన వాంగ్మూలమే కదా బేస్. సో కాబట్టి అతను ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ కూడా కరెక్ట్ అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఫస్ట్ అరుణ్ పిల్లై, ఆ తర్వాత ఆడిటర్ కవిత ఆడిటర్ బుచ్చిబాబుని, తర్వాత మాగుంట రాఘవరెడ్డిని, తర్వాత శరత్ చంద్రారెడ్డిని, వీళ్ళందరినీ విచారిస్తున్నారు కదా. విచారిస్తున్నప్పుడు అతను ఏదైతే చెప్పాడో అవన్నీ కరెక్ట్ అని చెప్పి తేలుతుంది కదా. తేలినప్పుడు వీళ్ళందరూ తిహార్ జైలుకి వస్తారు తప్పకుండా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా సహజంగా. సో ఇప్పుడు కారణం ఏదైనా కానీ వీళ్ళందరూ అతను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో ఆ విధంగా తిహార్ జైలుకి అయితే చేరారు. అసలు వీళ్ళందరూ అక్కడ ఏం చేస్తున్నారు అనేది ఒక పెద్ద ఆసక్తికరమైన అంశం. ఏ ఇద్దరు తెలంగాణ సమాజంలో వాళ్ళు కలిసినా కానీ అసలు కవిత ఏం చేస్తుంది, కేజ్రీవాల్ కూడా అక్కడికి వెళ్ళాడు కదా, సిసోడియా అక్కడే ఉన్నాడు, సుకేష్ చంద్రశేఖర్ అక్కడే ఉన్నాడు. వీళ్ళందరూ అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో స్టార్ హోటల్లో
పాలసీనే మార్చే ప్రయత్నం చేసినటువంటి వీళ్ళు స్టార్ హోటల్స్లో కాలు కింద పెట్టకుండా ఒక లగ్జరీ కారులో లగ్జరీ జీవితాన్ని అనుభవించినటువంటి వాళ్ళు కదా వీళ్ళంతా. సో కాబట్టి వీళ్ళు అక్కడ జీవనశైలి ఎలా ఉంటుంది అనేది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఊహించుకుంటారు. అసలు తిహార్ జైల్లో ఎలా ఉంటుంది అనేది ఈ మధ్యకాలంలో చూస్తే గూగుల్లో ఎంతమంది సెర్చ్ చేశారో తెలుగు వాళ్ళు లెక్క చెప్తుంది. కవిత ఢిల్లీ స్కామ్ వెళ్ళంగానే తిహార్ జైలుకి ఈవిడ వెళ్ళిపోబోతుందని చెప్పి ముందే ఆ ఈడీ డేషను రౌజ్ అవెన్యూ కోర్టు ఇవ్వకముందే రిమాండ్కి తిహార్ జైలుకి పంపించేశారు సోషల్ మీడియా. ఆవిడ తిహార్ జైలు పెట్టబోయే ఫుడ్ ఇదే లేకపోతే ఆమె ఏ బ్యారక్లో ఉండబోతుంది ఇవన్నీ ముందే ఎక్స్పెక్ట్ చేసేసి సోషల్ మీడియా వాళ్ళు ఇచ్చేశారు. సోషల్ మీడియాలో ఎలా ఇచ్చారు అని అంటే మనం గూగుల్కి వెళ్ళి కనుక మనం తిహార్ జైలుకి సంబంధించినటువంటి మొత్తం డేటా కొడితే మొత్తం వస్తుంది. ఇప్పుడు నిందితులను ఎక్కడ పెడతారు, రిమాండ్ ఖైదీలను ఎక్కడ పెడతారు, లేదంటే కన్విక్టెడ్ వాళ్ళని ఎక్కడ పెడతారు, ఇవన్నీ వస్తాయి డీటెయిల్స్ కంప్లీట్గా వస్తాయి నెట్లోకి పోతే. అసలు దీని విస్తీర్ణం అంతా తిహార్ జైల్లో మెనూ ఏముంటుంది, తిహార్ జైల్లో కొనుక్కోవడానికి ఏముంటాయి, లేదా వాళ్ళు పెట్టే ఏముంటాయి, అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ ఏమున్నాయి, స్పెషల్ సెలబ్రిటీలకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, నాన్ సెలబ్రిటీలకి ఏ విధంగా ఉంటుంది, అక్కడ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా నీకు రేటింగ్స్ తోటి సహా ఉన్నాయి గూగుల్లో. ఇప్పుడు తిహార్ జైలు రేటింగ్ అని కొట్టు గూగుల్లో వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ ఎక్కువగా ఈ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి క్రైమ్ చేసిన వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి తిహార్ జైలు కనిపిస్తూ ఉంటుంది. అదొక విడిదిగా తిహార్ జైలుకి పంపించారంటే అత్యంత నేరంలో ఇరుక్కున్నటువంటి వాళ్ళు లేదా నేరం చేసినటువంటి వాళ్ళు నిందితులు అనే వాళ్ళు ఉంటారు అక్కడ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నేషనల్ ఇష్యూ కదా. సో ఈ నేషనల్ ఇష్యూలో మళ్ళీ ఇంటర్నేషనల్ ఇష్యూ ఉంది. ఏముంది? మనీ లాండరింగ్ ఉంది. కాబట్టి తిహార్ జైలుకి వెళ్తారు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళంతా తిహార్ జైలుకి వెళ్తారు. అక్కడ పెద్ద పెద్ద కరుడు కట్టినటువంటి నేరస్తులు ఉంటారు. కసబ్ లాంటి వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అవునా? సో పెద్ద పెద్ద కరుడు కట్టినటువంటి నేరస్తులు, ఆర్థిక నేరస్తులు వీళ్ళందరూ అక్కడే ఉంటారు. కాబట్టి వాళ్ళ పట్ల ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే కఠినంగా ఉంటుంది. కఠినంగా లేకపోతే వాళ్ళని అదుపు చేయటం కష్టం. అందుకే ఒక సెలబ్రిటీ లాగా చూస్తే కనుక అందరూ సెలబ్రిటీలు అక్కడ. ఇంటర్నేషనల్ ఎవరికి వారే సెలబ్రిటీలు. కాబట్టి అక్కడ అంత ఫీజిబిలిటీ అంత ఫ్లెక్సిబిలిటీ ఇవ్వరు. కాకపోతే కోర్టు నుంచి కొన్ని పర్మిషన్స్ తీసుకొచ్చున్నారు కవిత. ఏంటి? ఇంటి భోజనం, బెడ్షీట్స్, తర్వాత బెడ్షీటు, ఆభరణాలు, స్లిప్పర్స్, ఆభరణాలు వేసుకునేదానికి, తర్వాత బెడ్, తర్వాత కొన్ని బుక్స్, ఆధ్యాత్మికమైనటువంటి బుక్స్, ఇంకే ఏదో కొన్ని అడిగారు. అవన్నీ కూడా లాగేసుకున్నారు అంటూ కూడా కోర్టు అయితే వెసులుబాటు కల్పించముంది. కానీ అక్కడ ఉండేటువంటి తిహార్ జైలు సూపరింటెండెంట్ నో అని చెప్పి అన్నారు. అందుకే ఈమె కడిక నేల మీద పడుకుంటున్నారు. బెడ్ షీట్లు, ఇంటి భోజనం వీటిని యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పి చెబుతున్నారు. దాని మీద పిటిషన్ కూడా వేశారు, యాక్సెప్ట్ చేయట్లేదు అని. సో దాని మీద పిటిషన్ వేశారు. ఏప్రిల్ 4వ తారీఖున మళ్ళీ విచారణకు రాబోతుంది. ఏదో ఇద్దరు ఖైదీలు, వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ ఖైదీలు అంటారు కదా, ఇంటర్నేషనల్ క్రైమ్ లేదా నేషనల్ క్రైమ్ చేసిన వాళ్ళు, ఆ ఇద్దరు ఖైదీల మధ్య ఒక రూమ్ ఇచ్చారు, ఆ రూమ్లో 3 ఉంటారు అని చెప్పి చెబుతున్నారు. సరే, ఇప్పుడు కేజ్రీవాల్ వీళ్ళందరూ వెళ్ళారు. సరే, వీళ్ళు ఎవరు వెళ్ళినా, కేజ్రీవాల్ వెళ్ళినా, సిసోడియా వెళ్ళినా, లేకపోతే వీళ్ళు వెళ్ళినా, వాళ్ళు సపరేట్గా ఏమి ట్రీట్మెంట్ అయితే తిహార్ జైల్లో ఉండదు అని చెప్తున్నారు. గూగుల్లో కొట్టే మనకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళ మెనూ ఏదైతే ఉందో ఆ మెనూని ఇస్తారు అని చెప్తున్నారు. సో ఫెసిలిటీస్ ఏమన్నా ఇస్తారా వీళ్ళకి సెలబ్రిటీస్ అంటే కోర్టు నుంచి ఏదన్నా పర్మిషన్ తీసుకొచ్చుకున్నారు కాబట్టి 1-2 ఇవ్వచ్చు. ఇప్పుడు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి హోదాలో అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి నేను పరిపాలన చేస్తానని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన కూడా పోతా ఏం చెప్పారు, నాకు ఒక జపమాల కావాలి, తర్వాత భగవద్గీత కావాలి, తర్వాత మోడీకి సంబంధించి ఏదో బుక్ రాశారు ఒక జర్నలిస్ట్, ఆ బుక్ కావాలి అని చెప్పి భగవద్గీత బుక్లు, జపమాల, తర్వాత ఆయనకి ఏదో లాకెట్ ఉంటుంది, దేవుడు లాకెట్, హనుమాన్ లాకెట్ అనుకోండి. వీటికి అనుమతి ఇవ్వండి కోర్టు కోరినప్పుడు ఓకే అంది కోర్టు. రిమాండ్ ఖైదీలు కాబట్టి సహజంగా ఓకే అంటారు. సో కవితకు కూడా అలానే ఓకే అన్నారు. కొన్ని ఇస్తున్నారు, కొన్ని ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు కవిత ఆధ్యాత్మిక బుక్స్ కావాలంది, కేజ్రీవాల్ ఆధ్యాత్మిక బుక్స్ కావాలని అన్నారు. అంటే వీళ్ళు అర్థమైంది, పరివర్తన చెందినటువంటి ఖైదీల మాదిరిగా బిహేవ్ చేస్తే కొంత శిక్ష తగ్గుతుంది అనేటువంటి అభిప్రాయం ఉండొచ్చు వాళ్ళకి. ఓకే.
అంటే శిక్ష పడలేదు, ఇంకా రిమైండ్ ఖైదీలే, 14 రోజులే కదా. సో 14 రోజులు కాబట్టి రిమైండ్ ఇంకా ముగియలేదు. కానీ బెయిల్ రావడానికి ఇవన్నీ ఉపయోగపడతాయేమో అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే సిమిలారిటీస్ ఏమున్నాయంటే కేజ్రీవాల్కి అలాగే కవితకి ఇద్దరు ఆధ్యాత్మిక బుక్లు, ఒకళ్ళు భగవద్గీత, ఇంకొకళ్ళేమో దైవం సంబంధించినటువంటి బుక్స్, ఇంకో జపమాల, ఈమెమో ఆమె కూడా ఏదో ఆధ్యాత్మిక సంబంధించినటువంటి వినడానికి ఏదో కొన్ని కావాలని చెప్పేసి ఆమె చెబుతున్నారు. సో ఇవన్నీ కూడా లోపలికి అనుమతిస్తారంటే జైల్లో అక్కడ మేనేజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. బట్ తిహార్ జైల్లో అలాంటి మేనేజబుల్ అయితే కనుక చాలా డేంజర్గా ఉంటుంది అక్కడ అనేది ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే నేరాలు తీవ్రమైనటువంటి నేరాలు చేసినటువంటి వాళ్ళు ఉంటారనేది ఒకటి ఉంది దాని మీద, తిహార్ జైలు మీద. మన తెలుగు రాష్ట్రాల నుంచి పోయింది కృష్ణ పోయాడు, అప్పుడు కృష్ణ యాదవ్ స్టాంపుల కుంభకోణంలో కృష్ణ యాదవ్ పోయారు. ఆ తర్వాత మళ్ళీ కవితనే పోయింది ఆ జైలుకి, తిహార్ జైలుకి. సో కాబట్టి వీళ్ళు ఆధ్యాత్మిక పుస్తకాలు, జపమాలు అడుగుతున్నారంటే అసలు అక్కడ పరిస్థితి ఏంటి అనేది అర్థం కావట్లేదు. సో మెనూ అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ ఫుడ్ అనుమతిస్తారని నమ్మకం లేదంటున్నారు. ఎవరికి వాళ్ళకే అనుమతిస్తే కనుక అక్కడ జైల్లాగా ఉండదు కదా. సో తిహార్ జైలు అనేది కొంత మన గూగుల్లో పోయి చూస్తే కనుక తిహార్ జైలు మెనూ ఎలా ఉంటుంది, వాళ్ళు పెట్టేటువంటి టిఫిన్ ఎలా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్, వాళ్ళు పెట్టే లంచ్ ఎలా ఉంటుంది, డిన్నర్ ఎలా ఉంటుంది, మధ్యలో మనం కొనుగోలు చేసుకోవడానికి ఏమేమి అందుబాటులో ఉన్నాయి అవన్నీ ఉన్నాయి. అక్కడ లైబ్రరీ కూడా ఉంది. డెఫినెట్గా వీళ్ళకి ఒక లీజర్ టైం ఉంటుంది. మన స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ పిల్లలకి క్లాసులు ఉంటాయా, క్లాసులు అయిపోయిన తర్వాత ఒక ఇంటర్వెల్ బెల్ ఉంటుందా, ఆ తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుందా, ఈవినింగ్ మళ్ళీ డిస్పర్స్ ఉంటుంది కదా. డిస్పర్స్ అయినప్పుడు వీళ్ళు సెల్లోకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఇంటర్వెల్ సమయంలో లేదంటే అక్కడ అందరినీ కలిపి కొంత గార్డెనింగ్ పనులు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పనులు చేసుకోవచ్చు. అలాంటి సమయంలో వీళ్ళు కలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది, ఉండకుండా ఏమి ఉండదు. ఓకే, కలుసుకునే అవకాశం. కేసును ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కదా. కేసును ఏం ప్రభావితం చేస్తారు, అందరూ కలిసి అక్కడే ఉన్నారు, ఇంకా ప్రభావితం చేసేది అంటే ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న నేపథ్యంలో ఒకవేళ కనుక మళ్ళీ విచారణ, అవును విచారణ చేస్తారు. విచారణ చేసినప్పుడు ఆల్రెడీ వీళ్ళు చెప్పారు కదా, కొత్తగా ఏం చెప్తారు, వీళ్ళు చెప్పారు మార్చి చెప్పడానికి. తిహార్ జైలుకి వెళ్ళి ఈడీ అధికారులు వీళ్ళని విచారించే అవకాశం ఉంది, అందరినీ ఒకే చోట పెట్టి విచారించే అవకాశం కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. ఆ మేరకు పిటిషన్ కూడా వేశారు ఈడీ అధికారులు అని అంటున్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈడీ ఆఫీస్లో కూర్చోబెట్టి విచారించే పరిస్థితి లేదు, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళే అక్కడికి పోయి విచారించే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. సో అందరిని కూర్చోబెట్టి వాళ్ళు చేసేటువంటి ఇన్వెస్టిగేషన్ వేరే ఉంటుంది. సో అప్పుడు ఆ కేసు బయటపడే అవకాశం వస్తుంది. కాకపోతే ఈ లోపు వాళ్ళు ఎలా ఉన్నారనేది మాత్రం ఆసక్తికరమైన అంశం.